హాయ్, ఇప్పుడు మనం ఫోటోషాప్ ఫస్ట్ క్లాస్ నేర్చుకునేది ఏంటంటే ఫోటోషాప్ని ఎలా ఓపెన్ చేయాలి, ఫోటోషాప్ వల్ల యూజెస్ ఏముంటాయి, తర్వాత ఫోటోషాప్లో ఒక కొత్త ఫైల్ని మనం ఏ విధంగా తీసుకోవాలనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు కొత్త ఫైల్ని ఫైల్లోకి వెళ్ళి న్యూ, ఓకే, మనకు కావాల్సిన ఇక్కడ విడ్త్ హైట్ ఇది ఎంచుకుంటాం. ఓకే అని ప్రెస్ చేసినట్లయితే ఆ సైజ్తో మనకు ఒక ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. కానీ ఒకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫైల్ తీసుకునేటప్పుడు కింద మోడ్ ఏ మోడ్ ఉంది అనేది కూడా మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ విడ్త్ వచ్చేసి 6, తర్వాత హైట్ వచ్చేసి ఒక 4 పెట్టుకుని ఓకే అన్నాం. ఈ సైజ్తో ఒక ఫైల్ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ ఓపెన్ అయిన దానికి ఏం చేయాలనుకున్నామంటే ప్రజెంట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు దీన్ని ఏమంటామంటే టూల్ బాక్స్ అంటాం. ఈ టూల్ బాక్స్లో నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి కలర్ ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి ఈ ప్లేస్లో. దీనేమో ఫస్ట్ది ఫోర్గ్రౌండ్ కలర్ అంటే సెట్ ఫోర్గ్రౌండ్ కలర్, ఇదేమో సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇలా ఉంది. ఈ కిందది డిఫాల్ట్ కలర్ అంటే మనం ఏ కలర్ తీసుకున్నా ఇది ప్రెస్ చేస్తే మామూలుగా బ్లాక్ వైట్ ఏదైతే ఉందో ఆ కలర్స్ వస్తాయి. లేదంటే ఇక్కడ షార్ట్కట్కి డి అనే వాడినా సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్కి కరెంట్ ఓపెన్లో ఉన్న ఫైల్కి ఎయిదర్ ఫోర్గ్రౌండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్స్ అప్లై చేయాలన్నప్పుడు ఇప్పుడు ఈ ఫోర్గ్రౌండ్ కలర్ మీద మనం క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ పిక్కర్ అని ఒక విండో డిస్ప్లే చూడండి. ఈ కలర్ పిక్కర్ అనే ఒక విండో డిస్ప్లే అయిన తర్వాత ఇప్పుడు దీనికి మీరు రెడ్ కలరా లేకపోతే బ్లూ కలరా, ఇక్కడ చూడండి ఈ స్పెక్ట్రాన్ కలర్స్ అంటారు. ఈ స్పెక్ట్రాన్ కలర్స్ మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. దాన్ని మీరైనా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే స్పెక్ట్రాన్ కలర్స్ని మూవ్ చేసుకుంటూ అవుతుందో ఆ కలర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే అని ప్రెస్ చేసినట్లయితే చూడండి ఆ కలర్ ఇక్కడ వచ్చేసింది. కానీ ఈ కలర్ మాత్రము మనకు ఇక్కడ ఫైల్కి డిస్ప్లే కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఓకే, జస్ట్ మీరు ఆ కలర్ని ఆ ఫైల్కి డిస్ప్లే చేయాలన్నప్పుడు ఏం చేయాలని చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎడిట్ మెనూలోకి వెళ్ళాలి. ఎడిట్ మెనూలో ఇక్కడ సో మనకు ఫిల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ ఫిల్ విజార్డ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ ఈ ఫైల్కి మీరు ఇక్కడ యూజ్ అని చూడండి. డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయగానే ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, ప్యాటర్న్, హిస్టరీ, బ్లాక్, 50% గ్రే, వైట్ ఇలా ఉంది. మనం ఫిల్ చేయాలనుకున్నది ఈ ఫోర్గ్రౌండ్ కలర్ని. అప్పుడు మీరు ఈ ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకుని ఓకే అన్నట్లయితే చూడండి కలర్ అక్కడ ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ ఫోర్గ్రౌండ్ కలర్ని మనం ఫిల్ చేయడానికి షార్ట్కట్కి ఏంటప్ప అంటే కీబోర్డ్లో ఆల్ట్ కీ పట్టుకొని అంటే ఆల్ట్ ప్లస్ మీరు ఏం నొక్కాల్సి ఉంటుంది, బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్కి షార్ట్కట్కి ఏంటి అంటే ఆల్ట్ డిలీట్ నుంచి కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్, తర్వాత కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది యూజ్ చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలన్నప్పుడు మీరు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేయాలి. ఏదో ఒక కలర్ తీసుకున్నాను. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలన్నా కలర్ చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలనుకుంటే ఎడిట్, ఫిల్, మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకున్నాం. ఓకే అంటే ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో అది ఇక్కడ ఫిల్ అయింది. ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే మరి సేమ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎడిట్లోకి వెళ్ళాలి. మీకు ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇందులో ఫోర్గ్రౌండ్ కలర్ అని చూడండి. ఫోర్గ్రౌండ్ కలర్ అని తీసుకుని ఓకే అన్నట్లయితే ఫోర్గ్రౌండ్ కలర్ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. సో వీటికి షార్ట్కట్ కీస్ మనం ఏమన్నా అంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ బ్యాక్గ్రౌండ్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్. ఓకే, అట్లా మొత్తం ఎంటైర్ ఫైల్కి మన కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కలర్ నచ్చలేదు అనుకోండి, మరి ఫోర్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఈ స్పెక్ట్రాన్ కలర్స్ని దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకోండి. లైట్ బ్లూ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకేనా, అది ఇక్కడ ఫిల్ చేయాలన్నాడు ఏం చేయాలా,
ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఫోర్గ్రౌండ్, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి మీరు ఫిల్ అండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ అయినా ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోవాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో ఇప్పుడు మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ రావాలనుకో, ఇది ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ కలర్స్ రావాలి కదా, ఈ చిన్న బటన్స్ ఉన్నాయి సేమ్ కీ, లేదంటే కీబోర్డ్లో మీరు డి నొక్కినా సరిపోద్ది, అక్కడ నొక్కినా సరిపోద్ది, మారిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలంటే ఏం చేయాలి? కంట్రోల్ బ్యాక్ స్పేస్ వచ్చిందా? అట్లా ఒక ఫైల్కి మనము ఏదైనా కలర్స్ని ఫిల్ చేయాలనుకుంటే ఎడిట్లో ఫిల్, ఇక్కడ కంటెంట్స్లో ఫోర్గ్రౌండ్ మీరు బ్యాక్గ్రౌండ్. అదే ఒకవేళ ఏదైనా ప్యాటర్న్ ఫిల్ చేయాలనుకోండి, ప్యాటర్న్ తీసుకోండి, ఇక్కడ ఆల్రెడీ ప్యాటర్న్స్ డిజైన్స్ ఉంటాయి, ఏ ప్యాటర్న్ కావాలో ప్యాటర్న్ తీసుకొని ఓకే అన్నట్లయితే మనకు ఆ ప్యాటర్న్ కలర్ ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సేమ్ ప్యాటర్న్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ, అవునా? అలా ప్యాటర్న్ తీసుకోవచ్చు. తర్వాత ఎడిట్లో ఫిల్ అనే ఆప్షన్లో మీకు ఇక్కడ ఇవి కాకుండా గేమ్ లేవు కాబట్టి అడిషనల్గా యాడ్ చేసుకోవాలని తర్వాత చూద్దాం. హిస్టరీస్, ఏమైనా హిస్టరీస్ ఉంటాయి అంటే ఇంతకుముందు సో మనకి ఏదైతే ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉందో అది ఫిల్ కావడానికి హిస్టరీ అనేది వాడతాం. తర్వాత బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ ఫిల్ చేసుకోవచ్చు, బ్లాక్ కలర్. నెక్స్ట్ ఎడిట్ ఫిల్, ఇక్కడ సో మనకు 50% గ్రే కావాలి, 50% గ్రే అనేది వాడచ్చు అనమాట. ఓకే, గ్రే కలర్ వచ్చేస్తుంది ఇలా. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు వైట్ కలర్ కావాలనుకుంటే డిఫాల్ట్ ఇంతకుముందు వైట్ ఉంటుంది కదా అది, లేదంటే మీరు కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టినా సరిపోతుంది అంతే. ఓకే, సో ఇక్కడ ఎడిట్ మెనూలో ఇప్పుడు మనం చూడండి, ఏదో ఒక ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కలర్ తీసుకున్నాం. ఇక్కడ ఒక కలర్ తీసుకున్న తర్వాత రెడ్ కలర్ అనుకున్నాం, ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, అది ఇక్కడ మనం ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్లో ఫోర్గ్రౌండ్ కదా అక్కడ ఉంది, ఫోర్గ్రౌండ్ తీసుకున్నాం. ఇక్కడ బ్లెండింగ్స్ ఉన్నాయి, ఏంటి అంటే డిజాల్వ్ టైప్ రావాలనుకోండి ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ మనకు కానీ చిన్నగా చుక్కలు చుక్కలు లాగా వస్తుంది, డిఫరెన్స్ అయితే కనిపించలేదు కదా. ఎడిట్ ఫిల్, ఇక్కడ డిజాల్వ్ టైప్ ఉంది. అదే ఇప్పుడు స్క్రీన్ టైప్ కావాలనుకున్నాం అనుకోండి, చూడండి స్క్రీన్ టైప్ ఇక్కడ అప్లై అయింది కానీ ఇక్కడ కనిపించలేదు. ఓకే, సో అట్లాంటి టైంలో ఇక్కడ మరి మనం సేమ్ ఎడిట్లోకి వెళ్తున్నాం, ఫిల్ మనకు చూడండి ఓవర్లే. ఓకే, కానీ ఇవి ఎప్పుడు ఏదైనా ఒక ఇమేజ్కి అప్లై చేసినప్పుడు, ఇమేజ్కి అప్లై చేయాలనుకున్నప్పుడు వాటి యొక్క తేడా అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఒపాసిటీ, ఇప్పుడు మామూలుగా నార్మల్ మోడ్లోనే తీసుకున్నాం. ఒపాసిటీ అంటే జస్ట్ లైటింగ్ 100% ఉంది కదా మామూలుగా. ఇప్పుడు ఓకే అన్న రెడ్, ఇప్పుడు ఫిల్ ఫోర్గ్రౌండ్ ఇలా ఈ విధంగా ఫిల్ అయింది కదా. చూద్దాం ఒపాసిటీ తగ్గిస్తే ఏమవుతుంది. ఫిల్లోకి వెళ్ళి ఒపాసిటీ తగ్గించండి, ఒక 10% పెట్టాము. ఓకే అన్న, చూడండి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, అలా ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, లేదంటే 100% రావాలనుకున్నప్పుడు మీరు ఎక్కడ ఏం చేసుకోవచ్చు, 100% పెంచుకోవచ్చు. ఓకే అన్నట్లయితే చూడండి 100% మనకు వచ్చేస్తుంది అన్నమాట ఫోర్గ్రౌండ్ కలర్ అనేది. ఓకే, ఇట్లా ఒక కరెంట్ ఫైల్కి లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్కి ఏదైనా ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని మనం ఫిల్ చేయొచ్చు. ఇక్కడ డిఫాల్ట్ కలర్స్ రావాలనుకుంటే మాత్రం సో ఇక్కడ ఈ చూడండి డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఇచ్చేయచ్చు, లేదంటే కీబోర్డ్లో డి ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా కలర్స్ని ఫిల్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము సో రిమైనింగ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్న టూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ టూల్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఏంటంటే మీ దగ్గర సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఆప్షన్ ఇన్స్టిట్యూట్ మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు ఏంటనేది కూడా గుర్తుకుంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.